పేమెంట్స్ విధానం మారుతోంది. నోర్కో డిజిటల్ యుగంలో చెల్లింపులు వేగంగా సులభంగా ఉండాలి. ఇంటర్లింక్ పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీనికి పరిష్కారం. ఇది ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలు ఏమిటి? ఈ థ్రెడ్లో తెలుసుకుందాం. బింబిపి ప్రస్తుతం వివిధ దేశాల్లో వేర్వేరు పేమెంట్ సిస్టమ్స్ ఉన్నాయి. ఉదాహరణకు యూపీ, నెఫ్టీ, స్విఫ్ట్. ఇవి ఒకదానితో ఒకటి అనుసంధానించబడవు. ఒక దేశం నుండి మరో దేశానికి డబ్బు పంపడం కష్టం, ఎక్కువ సమయం పడుతుంది మరియు ఖరీదైనది. అంటే ఇంటర్లింక్ పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఈ సమస్యకు పరిష్కారం. ఇది ఒక దేశం యొక్క పేమెంట్ సిస్టమ్ను మరొక దేశం యొక్క పేమెంట్ సిస్టమ్తో అనుసంధానిస్తుంది. అంటే వేర్వేరు పేమెంట్ సిస్టమ్స్ మధ్య ఒక వంతెనలా పనిచేస్తుంది. దీనివల్ల ప్రయోజనాలు చాలా ఉన్నాయి. వేగవంతమైన చెల్లింపులు, సెకన్లలో తక్కువ ఖర్చు, ట్రాన్సాక్షన్ ఫీజు తగ్గుతుంది. సౌకర్యవంతమైంది పేమెంట్ సిస్టమ్ను అయినా ఉపయోగించి చెల్లింపులు చేయవచ్చు. సేటిఎల్ఏక్ గ్లోబల్ రీచ్, ప్రపంచవ్యాప్తంగా చెల్లింపులు చేయవచ్చు. గ్లోబల్ అడాప్షన్ స్ట్రాటజీ. ఇంటర్లింక్ పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నువ్వు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి తేరకేని వివిజలు తీసుకుంటను. సహకారం, వివిధ దేశాల మధ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం. ప్రామాణీకరణ, ఒకే విధమైన టెక్నికల్ స్టాండర్డ్స్ నువ్వు అనుసరించడం. ఇంటర్లింక్ పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భవిష్యత్తులో పేమెంట్స్ విధానాన్ని పూర్తిగా మార్చే అవకాశాలు ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థను మరియు డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది. ఈ థ్రెడ్ మీకు ఉపయోగకరంగా అనిపించిందా? మీ అభిప్రాయాలను కామెంట్స్లో షేర్ చేయండి. మరిన్ని సమాచారం కోసం నన్ను ఫాలో అవ్వండి.